బంకీరాకు 2 తెల్లవాయలు 4 మిరియాలు ఉప్పు దంచి మేకపాలు తప్పండి. మళ్ళీ తులసాకు తమలపాకు దంచి మగానికి మూతి అదంతా చేసి 20 కిలోలు చేయండి. 20 కిలోలు చేయడాక మళ్ళీ వస్తుంది. అయిపోయాక మళ్ళీ చూసి కొన్నాళ్ళు చేసినాక మూతి తిక్కి తమలపాకు తులసాకు మేకపాలు తింటాడు, తింటాడు, అన్నం బాగా తింటాడు. నిద్ర వయసు సంక్రాంతి తిరిగితే పొద్దున్న వరకు బయట లేదు. అదంతా ఏంది లేదు, బాగా మాట్లాడతాడు. అమ్మాయి మహిమ అమ్మాయిని ఆడ చూసినా మా పెద్దలు చెప్తాండ్రి అంత గుండు అంట. 7 గానుల ఎద్దులు 7 మనుషులు చేద్దానికి పోయింటే ఇంత గుండు. 7 గానుల ఎద్దులు 7 బండ్లు 7 మంది మనుషులు సేద్యానికి తెల్లవారుజామునే పోయాలి. అద్లేదు అది పోయి ఆడ దున్నేతలకి గుండు పైకి లేచి అలా మొత్తం రక్తం కట్టుకొని చచ్చిపోయారు. మళ్ళా నిదానం పవలి చెప్పింది అనమాట. నేను ఇట్లా అమ్మాయిని ఇక్కడ ఎవరు రావద్దని. నేను నైట్ ఆడ పనుకుండే పోతే తెలియకున్నాను. ఆ ఇద్దరు బండిని తీసుకుపోయి పక్కన పెట్టింది అనమాట. ఎదురుగా లేకోకుండా పక్కన తీసుకుపోయి పెట్టింది. మనుషులకి ఏమి కాకుండా ఇద్దరికి ఏమి కాకోకుండా. ఆ బైక్ చూడడానికి నైట్ పోయినారు కూడా తెలియకున్న పేరు కూడా పక్కగా కొనుక్కుంటారు. అమ్మాయి కూడా జరిగింది 4 నైట్. ఇప్పటికి చచ్చిపోయారు. 7 గంటల ఎదురు చచ్చిపోయినాయి. 7 మంది చచ్చిపోయారు. ఇంకా అప్పటికి పక్కన 10 వేలకి ఆ ఊళ్ళో చెప్పింది అట్లా చచ్చిపోయింది. ఇంకా నేను చెప్పగలను అట్లా చచ్చిపోయి అప్పుడు మేము మా ఊరి నుంచి బండ్లు పోతే కూడా నైట్ సంతకాలు పోతాంటే 12 ఏళ్ళకి పోలేదండి. నేను పిల్లలు పక్కన మాటల కింద ఇడిచి పనుకుంటా అంటే తెల్లారే వరకు గుడి దగ్గరికి వెళ్ళా. తెల్లారినాక నగనకోట నుంచి పూజ చెప్పలేదు. ఏంది లేదు కట్టకొచ్చి ముత్యాలపల్లి నుండి వచ్చి ఆడిని వన్నాను అని ఈడ నిలవాడినాక పబ్లిక్లోకి వచ్చినాక మాకంతా అర్థమైంది, పూర్తి అర్థమయ్యేది. ఇంకా ఎట్లా ముత్యాలం అంటే ఏమని ముత్యాలం అంటే దేశం కట్టాంటాన్ని ఊరు కాదు. దేశం అనుకుతాను ఊరు కాదు. ఎలా ముత్యాలపై ఇన్ని చూపించదు, అక్కడ అటు చూపిస్తుంది. దిక్కునే నడుచుకుంటూ వస్తుంది. కొన్ని ఆ కింద వాళ్ళు కొబ్బరి తిని పాచం చేసుకొని పొద్దున తిరుగుతాంటి. తలకాయలు ఒకరన్నారు, ఒకరన్నారు తలకాయ లేకుండా నడుచుకుంటూ ఒకరన్నారు.